ఇప్పుడు 10 సంవత్సరాలు నేను బియ్యం కారట పెట్టి 10 సంవత్సరాల నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా బియ్యం కారట పెట్టలే. పోరగాని కారట తోడాడు ఇచ్చినాడు కేసీఆర్ ఇచ్చిండా? ఎవడు ఇచ్చిండంటే ఆడియాలే ఈడియలే. మీ ఎమ్మెల్యే దగ్గరే మాట్లాడినా కానీ అప్పుడు ఆయన ఉండే కేసీఆర్ 10 ఏళ్ళు ఉండే కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు గూపాలు పెట్టి మొన్న రాపిచ్చిండు. మొన్న మా ఊరే దగ్గరేనా ఇక వెంకరెడ్డిది మొన్న రాపిచ్చిండు. ఇంట్లోకి పెట్టుకోన్నాడు. దీని బియ్యం కారెడ్డి పెట్టుకొని కొడుకు లేదు అది చచ్చినాక కూడా లేదు. ఏందయ్యా చచ్చింది నాకు పింఛన్ వస్తుంది 2000 వస్తున్నాయి. ఇంక ఇయ్యలేదన్న మళ్ళీ నెల ఇస్తారట. మళ్ళీ నెల ఇస్తారట. పట్టుకోవాలి ఎవరినన్నా పట్టుకోవాలి చేయాలి. ఊరికనే రాపించుకుంటారు రాపించుకోవాలి. వాళ్ళన్నా ఐవన్నోళ్ళం పట్టుకోవాలి చేయించుకోవాలి. జర్రాయవయ్యా అంటే వస్తాడా? మనం బాధపడాలి. ఇప్పుడు ఇంట్లోకి నేను లేకున్నా ఇంట్లోకి రాపించుకోరు. మా ఊళ్ళో నిన్న కాగితాలు ఇల్లు కాగితాలు పెట్టి అమ్మ అంటే నిన్న ఆడషాప్లో పెట్టించిన నీసంటే ఆయనని రోడ్డు మీద పెట్టించిన. 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి. వస్తుందా గ్యాస్? ఇంకా గ్యాస్ ఎప్పుడో నింపించిన ఇంకా నింపియలే. నేను నింపియలే. మొన్న 3 నెలల కింద నింపించినప్పుడు 900 తీసుకుర్రు. 900 తీసుకుర్రు. మళ్ళీ పడుతున్నాయట డబ్బులు. పడతాయి అన్నాడు. ఆయన కూడా అన్నాడు పడతాయి అన్నాడు. పడతాయి. కరెంట్ ఫ్రీగానే ఉంది. పెళ్ళైన వాళ్ళకి ₹1,00,000 తులం బంగారం ఇస్తాను ప్రభుత్వం. ఎవరికైనా ఇచ్చిల్లా? ఇంకా టైం ఉంది అని చెప్తాడు. టైం ఉంది. నేనేలిందే నేను ఎప్పుడు వచ్చిందా ఇప్పుడు నేను ఖచ్చితంగా అవన్నీ చూసుకుంటా. వాళ్ళకి టైం అవుతుంది. నేను దిగుతాలకనైనా నేను ఇస్తా. నేను అన్న పని ఇచ్చేస్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి సంవత్సరం అవుతుంది కదా, వచ్చిండు ఎప్పుడైనా? వచ్చిండు అన్ని రాపించుకొని పోయిండు. మా ఊళ్ళో కూడా అన్ని రాపించుకో చేస్తాడు. వెంకరెడ్డి చేస్తాడు. మా ఊరు దగ్గర ఇండ్లు కట్టించుడు. కరెంటు కూడా పెట్టి ఖాళీగా కరెంటు కూడా పెట్టినాక ఎలవల కాడ ఇండ్లల్లో తోలిండు వెంకరెడ్డి. ఈడ బడి కట్టించింది కూడా కొడుకు సాగానే కట్టించింది కూడా ఆయనే. కాలేజీ మా ఊళ్ళో ఆయనే వెంకరెడ్డి కట్టించింది. ఓడాడు కట్టించింది. మీకు సాయం నువ్వు పోతే సాయం చేస్తాడు. ఓడాడు చెయ్యండి సాయం చేస్తుండు. ఇంకో ఎన్న కలిసితే అయ్యా నీటి చేయి పట్టుకుంటే చూడు ఎంత అన్నారా అని చేతిలో పెడతాడు. ఇస్తాడు. నాకు బొచ్చాడు ఇచ్చిండు. అప్పుడు గెలవనప్పుడు కూడా ఇచ్చిండు. అయ్యా ఇట్లా దండం పెట్టంగానే అయ్యా బాగున్నా భారతమ్మా బాగున్నావా అంటాడు. మా ఊరు పక్కలేనా వాళ్ళ శల్కలు మా శల్కలు మా అది కలిసింది. అయ్యా అనగానే ఇక చేత జేవులో చేస్తాడు. అయ్యి లెక్క అయితే పెట్టాడు. ఆయన ఇస్తాడు.